ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమస్తము సాధ్యమే. మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పేవి ప్రతిరోజు చేయండి, ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. ప్రతిరోజు బైబిల్లో ఒక అధ్యాయం చదవండి. మొదట యోహాను సువార్తతో స్టార్ట్ చేయండి. ఒక అధ్యాయం నిదానంగా చదవండి. ఆ అధ్యాయంలో మీకు నచ్చిన వచనం రాయండి. 2 ప్రార్థన చేయండి. 3 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పి బైబిల్లో ఉంది. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను రాయండి. 4వది కన్ఫెషన్స్. మీరు ఆర్థిక సమస్యల్లో ఉంటే యేసు నామములో ఆర్థిక సమస్యల నుంచి మేము విడుదల పొంది ఉన్నాము అని పలకండి. యేసు నామంలో మేము ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాము అని చెప్పండి. మీరు బలహీనతల్లో ఉంటే యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని చెప్పండి. ఇంకా ఏ పరిస్థితి అయినా దేవుని వాగ్దానం పలకండి, మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. 5వది మేక్ అ జీనియస్ ఫైనాన్షియల్ మూవ్. అంటే డబ్బు విషయంలో ప్రతిరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు నేను డబ్బులు వృధా చేయలేదు, ఈరోజు నేను సేవ్ చేశాను, ఈరోజు నేను ఇన్వెస్ట్ చేశాను, ఈరోజు నేను దేవుని పనికి ఇచ్చాను. అలా ప్రతిరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ 5 పనులు ప్రతిరోజు చేయండి, మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. దేవుడు ఈ పరిచర్యకి ఇచ్చిన కన్ఫెషన్స్. యేసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము. యేసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుచున్నవి. యేసు నామంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము. ఆమెన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను దీవించినందుకు వందనాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రలు తెరవచేయండి. వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం దేవుని కుమారులు అపవాది క్రియలకు భయపడరు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వాక్యాన్ని వీక్షించండి, మీరు ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మనకు అధికారం ఎలా వస్తుంది? దేవునితో సహవాసం చేయటం ద్వారా మనకి అధికారం వస్తుంది. దేవునికి మనకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? సన్షిప్ రిలేషన్. మనం ఆయన పిల్లలం. దేవునితో సహవాసం చేసి దేవుని సహవాసంలో ఉండి ఈ భూమిని ఏలి పరిపాలించాలి. భూమిని అంటే మనం బంధకాల్లో, ఊబిలో, అపవాది కాడి కింద మనం ఉండాల్సిన అవసరం లేదు. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందిని బంధకాల నుంచి విడిపించాలి, అనేక మందిని ఊబి నుంచి బయటకు తీసుకురావాలి, అనేక మందిని నిత్య జీవంలోకి నడిపించాలి. అది మనం చేయాల్సింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాను చూడండి. ఇది సమకాలీన బైబిల్, కొత్త వర్షన్ అన్నమాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తము కలుగుతున్నాయో ఆయన అనేక మంది కుమారులను మహిమకు తీసుకురావటం కోసం వారి రక్షణకర్తను తాను పొందే బాధల ద్వారా సంపూర్ణిని చేయటం దేవునికి సమంజసమే. పరిశుద్ధులుగా అయ్యేవారికి, వారిని పరిశుద్ధపరిచే వానికి దేవుడే మూలం కాబట్టి పరిశుద్ధపరిచేవాడు తను పరిశుద్ధపరిచే వారిని సోదరులని పిలవటానికి సంకోచించాడు. ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం మీరు తెలుసుకుంటే అసలు మీరున్న పరిస్థితిలో ఉండరు. అన్ని బంధకాలు జయించుకుని మీరు బయటకు వచ్చేస్తారు. బైబిల్లో ఉంది, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇక్కడ చూడండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తము కలుగుతున్నాయో ఆయన అనేక మంది కుమారులను మహిమకు తీసుకురావటం కోసం. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా మనం రక్షణ పొందాం. అది చాలామంది ఈ సత్యాన్ని తెలుసుకున్నారు, ఇంకా చాలామందికి తెలియదు. కానీ మనం అంతవరకే తెలుసుకోవడానికి కాదు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా అసలు ఏం జరుగుతుందో తెలుసా?
అనేక మంది కుమారులను మహిమకు తీసుకురావటం కోసం దేవుడు ఆ పని చేశాడు. ఇంతకీ ఆయన కుమారులు ఎవరు? మనమే. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వాళ్ళంతా దేవుని కుమారులు అవటానికి అధికారము ఇచ్చాడు దేవుడు. మనమే దేవుని కుమారులం. మనల్ని మహిమకు తీసుకురావడం కోసం యేసు ప్రభువు సిలువలో అంత గొప్ప కార్యం చేశాడు. అంతేకాదు, దేవుడు మనల్ని సోదరులు అని పిలుస్తున్నాడు. యేసు ప్రభు మనల్ని ఏమని పిలుస్తున్నారో తెలుసా? మనల్ని పరిశుద్ధపరిచే యేసు ప్రభు మనల్ని సోదరులు. సోదరులు అంటే ఏంటో తెలుసా? దేవుని కుమారులు మనం. క్రీస్తుతో మనం సహవారసులం. మనల్ని సోదరులు అని పిలుస్తున్నారు. మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని జీవింపచేసి ఆయనతో పాటు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టాడు. అసలు విషయం అది. దేవుడు మనకు చేసిన కార్యం ఏంటంటే, యేసు ప్రభు సేవలో మన పాపాలు, మన దోషాలు ఆయన వెల చెల్లించడం ద్వారా ఏం జరిగిందంటే, అనేక మంది కుమారులను మహిమకు తీసుకొస్తున్నారు. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? మనమే. దేవుడు మనల్ని మహిమకు తీసుకొస్తున్నాడు. యేసు ప్రభు మనల్ని సోదరులు అని పిలుస్తున్నాడు. మనము యేసు ప్రభుకి సోదరులం. యేసు ప్రభుతో పాటు సమస్తానికి మనం వారసులం, సహవారసులం. యేసు ప్రభుతో పాటు తండ్రి కుడి పార్శ్వమున మనం కూర్చుండి ఉన్నాం. అది కుమారుల్ని మహిమకు తీసుకురావటం అంటే. మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఇన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అసలు చూడండి, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, అనేక మంది కుమారులను మహిమకు తీసుకువస్తారు. ఇక్కడ కుమారులు, కుమార్తెలు అందరూ ఒకటే. అనేక మంది కుమారులను మహిమకు తీసుకొస్తున్నారు. యేసు ప్రభు మనల్ని సోదరులు అని పిలిచారు. మనం క్రీస్తుతో పాటు పరలోకానికి సహవారసులం. పరలోకంలో ఉన్నదంతా మనదే. మనం దేవుని కుమారులం. ఆ గొప్ప అవకాశం, గొప్ప భాగ్యము యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా జరిగింది. దేవుడు మనల్ని యేసు ప్రభుతో పాటు తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టాడు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని ఉపయోగించి మనం ఏం చేయాలి? అధికారం అంటే ఏంటి? భూమి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మనం అపవాది బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు. అపవాది కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. బలహీనతల్లో కుంగిపోవాల్సిన అవసరం లేదు. అన్ని బంధకాలు తెంచుకుని మనం బయటకు వచ్చేస్తాం. అంతేకాదు, చాలామంది ఆ బంధకాలు నలిగిపోతున్నారు, ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఆ ఊబిలో ఉన్న వాళ్ళకి మనం సత్యాన్ని తెలియచేస్తాం. వాళ్ళు బంధకాల నుంచి బయటకు వస్తారు. వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అది మనం చేయాల్సింది. మనం అపవాది క్రియలకు భయపడాల్సిన అవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మన కోసం సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. హల్లెలూయా. మన కోసం సృష్టి ఎదురు చూస్తుందంట. మనం సత్యాన్ని తెలుసుకోవాలి. చాలామంది అఆలు నేర్చుకుంటానే ఉన్నారు. రక్షణ పొందుతారు, 20 సంవత్సరాలు అవుతుంది, మళ్ళా అఆలు నేర్చుకుంటూ ఉంటారు, ఏబిసిడీలు నేర్చుకుంటూ ఉంటారు. దేవుళ్ళు ఎదగట్లా. అల్టిమేట్గా యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? అనేక మంది కుమారుల్ని మహిమకు తీసుకురావటం దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభు మనల్ని సోదరులు అని పిలుస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆ ఒక్క విషయం ఆలోచించడానికి ఈ జీవితం సరిపోదు. యేసు ప్రభు మనల్ని సోదరులు అని పిలుస్తున్నారు. మనం యేసు ప్రభుతో పాటు సహవారసులం. సమస్తానికి మనమే వారసులం. దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, యేసు ప్రభుతో పాటు తన కుడి పార్శ్వమున మనల్ని కూర్చుండబెట్టాడు. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఈ సత్యం మనం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మనం దేవుని కుమారులం. మన కోసం సృష్టి ఎదురు చూస్తుందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము
ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఈ వచనం చదవండి, మీ జీవితం మారిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. ఇక్కడ శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు, ఈ వాక్యం అయ్యేలోపు మీకు తెలుస్తుంది అన్యజనులకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటో. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకు పూర్వకాలం నుంచి మరుగైన ఒక మర్మం ఉంది. అది మీరు ఈరోజు తెలుసుకుంటారు. అది అందరికీ తెలియపరచుటకు అపోస్తలుడైన పౌలుకి దేవుడు కృప ఇచ్చాడు. అదంతా బైబిల్లో రాయబడి ఉంది. అది మనం తెలుసుకుందాం ఈరోజు. మీరు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూసినట్లయితే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మనం భూమి మీద ఎలా పనిచేయాలో యేసు ప్రభు ఒక మాదిరి చూపించాడు. దానికి పూర్తిగా వివరాలు కావాలంటే 1 యోహాను 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో, యేసు ప్రభు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. యేసు ప్రభు ఎట్టివాడై ఉన్నాడో, యేసు ప్రభు ఎవరో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. దేవుడు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? మర్మం ఏంటో తెలుసా? శోధింప సఖ్యము కాని దేవుని జ్ఞానం ఏంటో తెలుసా? మనం రక్షణ పొందటమే కాదు, అనేక మంది కుమారులను మహిమకు తీసుకురావటం. మనమే కుమారులం. అనేక మంది కుమారులను మహిమకు తీసుకురావటం. యేసు ప్రభు మనల్ని సోదరులని పిలిచాడు. యేసు ప్రభు ఎట్టివాడో మనల్ని అట్టివారిగా దేవుడు చేశాడు. అసలు ఊహకు కూడా అందదు అది. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. 1 యోహాను 4వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. అంటే మనము దేవుడు అని చెప్పట్లా, విషయం అది కాదు. యేసు ప్రభు ఈ లోకానికి దేవుడిగా రాలా. ఆయన ఒక మనిషిగా వచ్చాడు, కడపటి ఆదాముగా వచ్చాడు. దేవుడు ఆదామును సృజించినప్పుడు మనకి ఎటువంటి మహిమ ఇచ్చాడో, ఎటువంటి పొజిషన్ ఇచ్చాడో, ఆ పొజిషన్ ఏంటి, ఆ మహిమ ఏంటి బయలుపరచడానికి వచ్చాడు. ఆయన దేవుడిగా రాలా. దేవుడిగా వస్తే భూమి తట్టుకోలేదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పి బైబిల్లో ఉంది. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము, మనకిచ్చిన మహిమ ఎట్టిదో తెలియపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం దేవుని పిల్లలం. దేవుడు ఆదాముని అవును సృజించినప్పుడు ఏమన్నాడు తెలుసా? రండి మన స్వరూపమందు మన పోలికలో నరుని సృజించుదాం. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఎలాగో మనం కూడా అలాగే అని అనుకున్నారు. అసలు అది ఊహకు కూడా అందదు. ఈ లోకంలో యేసు ప్రభు ఎలా జీవించాడో, ఎటువంటి మహిమ కలిగి, ఎటువంటి అధికారం కలిగి జీవించాడో, అటువంటి అధికారం కలిగి, అటువంటి మహిమ కలిగి మనం జీవించాలని చెప్పి అనుకున్నారు. ఏలయనగా ఆయన ఎట్టివాడో ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఇది మీకు అర్థం కావాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఎటువంటి మహిమ కలిగి, ఎటువంటి అధికారం కలిగి జీవించారో మనం అలా జీవించాలని చెప్పి దేవుడు సృజించాడు. మనం దేవుని పిల్లలం. మనము దేవుడు అని చెప్పట్లా, మనము దేవుని పిల్లలం. అనేక మంది కుమారులను మహిమకు తీసుకురావటం అది జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం, అది దేవుని యొక్క మర్మం. యేసు ప్రభు మనల్ని తన సోదరులని పిలిచాడు. కరెక్ట్ ఒకసారి ఆలోచించండి, మన జీవితం సరిపోద్ది దాని గురించి ఆలోచించడానికి. అంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అంత గొప్ప భాగ్యము, అంత మహిమ దేవుడు మనకిచ్చాడు.
యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారానే అదంతా మనకు వచ్చింది. అది మనం తెలుసుకోవాలి. మన కోసం అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచుంది. మీరు చూడండి, యోహాను సువార్త 12:31 యేసు ప్రభు ఏమంటారంటే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అపవాదికి అధికారం ఎలా వచ్చింది? పాపం వలన వచ్చే జీతం మరణం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పాపాన్ని, మన పాపాలు, మన దోషాలు ఆయన భరించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభువు తన శిష్యులకు ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అని చెప్పారు. తర్వాత చూడండి, యోహాను సువార్త 16:9-11 లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు అని యేసు ప్రభు చెప్పారు. ఆ సర్వసత్యం ఏంటో మీకు చెప్తాను, వినండి. యోహాను సువార్త 16:9-11 వరకు మనం చదువుకుంటున్నాం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు, లోకంలో ఉన్నవాళ్ళు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి ఒప్పింపచేస్తాడు. అదొకటి. రెండవది, నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, మనకి నీతిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తాడు. మనకి నీతిని గూర్చి ఒప్పింపచేయటం ఏంటి? ఇప్పుడు వినండి ఈ మర్మం. నేను చాలా రోజులుగా ఈ విషయం చెప్తున్నాను. ఈ విషయం మీకు అర్థమైతే మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఆదాము అవని దేవుడు తన స్వరూపమందు తన పోలికలో సృజించాడు. మనం ఎవరం? దేవుని స్వరూపంలో ఉన్నాం. అంటే మనం ఆత్మ ఉన్నాము, మనం ఈ శరీరంలో ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. తన పోలిక అంటే దేవుడు తన నీతిని మనకిచ్చాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ రైచస్నెస్. ఆయన నీతికి రాజు. తన స్వరూపమందు తన పోలికలో మనల్ని సృజించాడు. ఆదాము అవ్వ పాపం చేసి ఏం కోల్పోయారు? నీతిని కోల్పోయారు. నీతితో పాటు సమస్తాన్ని కోల్పోయారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆ నీతిని మనకిచ్చాడు. అదే ఇక్కడ రాయబడింది. నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరెక్కను నన్ను చూడరు గనుక నీతిని గురించి మనకి దేవుడు ఒప్పింపచేస్తాడు. అన్యజనులు దేవుని నమ్మలేదు కాబట్టి వాళ్ళకి పాపాన్ని గురించి ఒప్పింపచేస్తాడు, మనకి నీతిని గురించి ఒప్పింపచేస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు మన పాపాలు, మన దోషాల నిమిత్తం ఆయన వెల చెల్లించి ఆయన నీతిని మనకి ఇచ్చాడో, మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాం. అంటే మనకి నీతిని దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఏమైందో తెలుసా? మరలా మనం దేవుని స్వరూపం మందు దేవుని పోలికలోకి మార్చబడ్డాం. మరలా మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికలోకి మార్చబడ్డాం. కోల్పోయిన నీతిని యేసు ప్రభు మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మనం దేవుని కుమారులం. అధికారం మనకు వచ్చేసింది. యేసు ప్రభు ఈ లోకంలో ఎట్టివాడో మనం కూడా అట్టివాళ్ళమే. యేసు ప్రభు కడపటి ఆదాములా ఈ లోకంలో ఉన్నాడు. దేవుడు మనిషిని సృజించినప్పుడు ఏ మహిమను మనిషికి ఇచ్చాడో, ఏ అధికారం ఇచ్చాడో అదంతా మనకు వచ్చేసింది. అందుకే యేసు ప్రభువు ఏమన్నా తెలుసా? మనల్ని సోదరులు అని పిలిచాడు. నీతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపచేస్తాడు. యేసు ప్రభు మనకి నీతినిచ్చాడంటే ఇప్పుడు ఆదాము అవ్వ కోల్పోయిన నీతిని మనం పొందుకున్నాం. నీతిని పొందుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికలోకి మార్చబడ్డాం. దేవుని కుమారులం. ఇప్పుడు మనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉంది. మనం దేవుని కుమారులం. మనకు అధికారం వచ్చింది. యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించాడు? ఆయన ఎట్టివాడు, మనం అట్టివారం. మనకు అధికారం దేవుడిచ్చాడు. అపవాది క్రియలను చూసి మనం భయపడటం కాదు, మనల్ని చూసి అపవాది సమూహం భయపడి వెళ్ళిపోతుంది. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందో తెలుసా? యేసు ప్రభువు ఏం చేశాడో మీకు తెలుసు. లూకా సువార్త 4:34 వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపచేయ వచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. సరే, ఇది మీరు చదువుంటారు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చెప్పేది మీ ఒళ్ళు జలదరిస్తుంది. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆ మహిమ ఎంత గొప్పదో ఒకసారి వినండి.
యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 9-10 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం అపవాది గురించి రాయబడింది. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు దానికి ముందు ఈ అన్యజనులకు ఏదో ప్రకటించాడు. దాన్ని ఒకసారి చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-11 వరకు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో, మన కోసమే. ఏదో గొప్ప మర్మం ఉంది. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధుల్లో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆ కృప ఏంటో తెలుసా? మన అపరాధాలని దేవుడు క్షమించి వేసి యేసు ప్రభుతో పాటు తండ్రి కుడిపాసమున మనల్ని కూర్చుండబెట్టాడు. అన్యజనులకు దేవుడిచ్చిన మహిమ మీకు చూపిస్తాను చూడండి. మనం యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం తీసినట్లయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అని. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 9-10 వచనాలు. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడవు కావు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ఒక గొప్ప మర్మాన్ని ఆది నుంచి దాచి ఉంచాడు. ఆ గొప్ప మర్మాన్ని శోధింప సఖ్యము కానీ ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని అపోస్తలుడైన పౌలుకి బయలుపరచడం జరిగింది. అన్య జనుల ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందంటే అపవాది సమూహం దేవుని మీద తిరగబడ్డారు. తిరగబడినప్పుడు పరలోకం నుంచి వాళ్ళని తోసేశారు. వాళ్ళు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి భూమి మీద అధికారం ఎవరిది? దేవుని పిల్లలది. అపవాది ఆదాము అవని మోసం చేసి అధికారం మొత్తం ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మర్మం ఏంటంటే యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా ఆ కోల్పోయింది మొత్తం మనం పొందుకున్నాం. ఆ కోల్పోయిన నీతిని పొందుకున్నాం. మనం దేవుని కుమారులుగా మార్చబడ్డాం. అధికారం మనకి వచ్చింది. మన మీద అపవాదికి అధికారం లేదు. అపవాదికి ఎవరి మీద అధికారం ఉంటుందంటే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరి మీద అపవాదికి అధికారం ఉంటుంది. మన మీద అపవాది సమూహానికి మన మీద అధికారం లేదు. దాన్ని పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే అన్యజనులకు అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించారు. ఈ అన్యజనులు ఏం చేస్తారు తెలుసా? భూమి మీద అపవాది క్రియలను లయపరుస్తారు. హల్లెలూయా. అన్యజనులు యేసు ప్రభువుని అంగీకరించి భూమి మీద అపవాది క్రియలను లయపరుస్తారు. మనము దేవుని కుమారులం, మనము అన్యజనులం, మనకి సువార్త ప్రకటించబడింది. మనము యేసు ప్రభువుని అంగీకరించి ఈ మర్మాన్ని తెలుసుకుని మనము అపవాది క్రియలను లయపరుస్తాం. మన చేత దేవుడు చేపిస్తాడు. చూడండి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 9-10 వచనాలు. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? అపవాది అనుకుంది కదా దేవుని స్థాయిలోకి వెళ్దామని. నేను దేవుడినని చెప్పి నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్తావా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడివే కానీ దేవుడవు కాదు. ఇంతకీ అపవాది మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ అధికారం మన ద్వారా ఈ భూమి మీద అపవాది క్రియల్ని దేవుడు లయపరుస్తాడు. మనం ఉన్నది ఎందుకంటే సృష్టి ఎందుకు ఎదురు చూస్తుంది? యేసు ప్రభు అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి అనేక మంది కుమారుల్ని మహిమలోకి తీసుకొచ్చాడు. మనల్ని సోదరులని పిలిచాడు. ఇప్పుడు మనమేంటి? ఆయన ఎట్టివాడో మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేవుడు మనకి మహిమనిచ్చాడు. మనము భూమి మీద అపవాది క్రియలను లయపరుస్తాం. ఆత్మీయ పోరాటం ఇది. అపవాది సంబంధించినవన్నీ మనల్ని చూసి భయపడి పారిపోతాయి. అంటే మనకి సత్యం ఏంటో తెలిస్తే భయపడి పారిపోతాయి. యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు. నువ్వెవరో తెలుసు అపవాదికి. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే
వదిలి పారిపోతాయి అవి. నువ్వు అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు, ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తావు, అపవాది కాడిని విరగొట్టి బయటకు వచ్చేస్తావు. నువ్వు బంధకాలు తెంచుకుని బయటకు రావడం కాదు, ఈ సత్యాన్ని అనేక మందికి తెలియచేస్తావు. వాళ్ళు బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తారు. అపవాది క్రియల్ని మనం లయపరుస్తాం. అది ఆ మర్మం. లూకాసు వార్త 10:19 ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అపవాది సమూహాన్ని అణగదొక్కేయటానికి మన కాళ్ళ కింద ఉంచేశాడు దేవుడు. కొలసీలకు రాసిన పత్రిక 2:13-15 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకుతో సిలువలో కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను. దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్న చేతిరాతను, మనకు వ్యతిరేకమైన పాపాలని దోషాలని సిలువపై మేకుతో కొట్టి ఆ చేతిరాతను తుడిచివేసి మన పాపాలన్నీ క్షమించి వేసి యేసు ప్రభుతో కూడా మనల్ని జీవింపచేశాడు. అంతేకాకుండా ఆయన ప్రధానులను అధికారులను అపవాది సమూహాన్ని నిరాయుధులను చేసి ఇంకా వాళ్ళకు అవకాశం లేదు. అపవాదికి ఆయుధం ఏంటి? మన పాపం, మన దోషాలు, మన పాపాలు, మన దోషాలు. మనకు వ్యతిరేకమైన చేతిరాతను సిలువపై మేకులతో కొట్టి చేతిరాతను తుడిచివేసి యేసు ప్రభుతో పాటు మనల్ని జీవింపచేశారు. అపవాదిని, ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుక కనపరిచాడు. అపవాది అధికారాన్ని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు మనం సత్యాన్ని తెలుసుకుని ఎప్పుడైతే బయటకు వస్తామో, ఈరోజు నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, ఈరోజు నీ జీవితంలో అపవాది అధికారం పోతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పనికి ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మా పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీరు సిలువలో చేసిన కార్యము మమ్మల్ని రక్షించడం కోసం చాలామంది అక్కడే ఉండిపోయారు. అంతేకాదు దేవా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ మహిమ ఉందో ఆ మహిమ మాకు ఇచ్చారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ అధికారం కలిగి ఉన్నారో అధికారాన్ని మాకు ఇచ్చారు. మమ్మల్ని అపవాది యొక్క క్రియలు లయపరచడానికి భూమి మీద మీరు ఉంచారు. ఆ అధికారం ఇచ్చారు, ఆ మహిమ ఇచ్చారు. మీరు మాతో పాటు ఉన్నారు, మీ ఆత్మచేత నింపారు. మేము భూమి మీద అపవాది క్రియలను లయపరచడానికి ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని మేము తెలుసుకుని, మీరు మా కోసం ఎంత చేశారో మేము తెలుసుకుని, మీరు మా కోసం వెల చెల్లించారు. మీరు ప్రాణం పెట్టిన తర్వాత కూడా మేము ఇంకా అపవాది బంధకాల్లో ఉండాల్సిన అవసరం ఏంటి? అపవాది కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. మేము సత్యాన్ని తెలుసుకుంటే అన్ని బంధకాలు జయించుకుని బయటకు వచ్చేస్తాం. అంతేకాదు, అనేక మందిని బంధకాల నుంచి మేము విడిపిస్తాం. ఈ సత్యాన్ని మేము తెలుసుకోవాలి. అలా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.